2 సంవత్సరాలు అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా? అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు మేము ఇక్కడ బొల్లేపల్లి మందులవారిగూడెము యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ బొల్లేపల్లి గ్రామంలో ఇక్కడ మాకు మందులగూడెం అనేది ఒక క్యాస్ట్ ఉన్నది. ఇక్కడ ఆ క్యాస్ట్ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు. మరి దానికి జిల్లా అధ్యక్షుడు నేను, యాదాద్రి జిల్లా. మరి ఇక్కడ మందులవారిగూడెం బొల్లేపల్లి మరి అధ్యక్షుని. మరి కావున మరి మేము కూడా గత 2 సంవత్సరాల్లో ఇదే మరి డిసెంబర్ నెలలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి మా నాయకులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మరి ఆయన ఆధ్వర్యంలో మేము ఎన్నో అభివృద్ధి పనులు చూసినాము. ఆయన కార్యకర్తలుగా ఆయన సైనికులుగా మేము పనిచేసినాము. మరి ఎన్నడూ లేనంత చరిత్రలో 40 సంవత్సరాల లేని అభివృద్ధి మరి అనిల్ కుమార్ రెడ్డి గారు ఆయన గెలవడము. మరి ఇక్కడ బొల్లేపల్లికి ఎన్నో నిధులు, మాకు ఇది మేజర్ గ్రామం కనుక మా ఎమ్మెల్యే గారిది కూడా మరి ఇక్కడ ఒలిగొండల మండలము. ఇక్కడి నుంచి వెళ్ళి 8-9 కిలోమీటర్ల దూరంలో మరి మా ఎమ్మెల్యే గారు ఊరు. మా గురించి వెళ్ళి కూడా ఇక్కడ మాకు ఎల్లవేళలా మాకు ప్రతి విషయంలో మాకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యల మీద ఆయన మాకు పోరాడతాడు. మాకు బొల్లేపల్లికి మరి 80 లక్షల నిధులు వచ్చినాయి. వర్క్ పనులు కూడా స్టార్ట్ అయినాయి, అవి నడుస్తున్నాయి. తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు కూడా మరి ఇక్కడ మేము చూస్తున్నాము. మరి అలాగే మాకు గవర్నమెంట్ పరంగా చూస్తే మరి సన్నబియ్యము కానీ 200 యూనిట్లు ఫ్రీ కానీ మరి ఫ్రీ బస్సు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మరి ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి కనుక మరి ఈసారి మరి మా కాంగ్రెస్ తరఫున మరి గోదా రాజలక్ష్మి భాగ్యలక్ష్మి మరి మల్లేశ గౌడ్ గారు మరి పార్టీ తరఫున మేము అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది. మా నాయకుడిని ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ మెజార్టీతోటి మేము సపోర్ట్ చేసి మరి ఆయన్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము. ఊరంతా కూడా మరి అదే కోరుకుంటున్నది. అభివృద్ధి జరగలేదనేది అవాస్తవము. 100% ప్రతి గ్రామంలో ఈ యాదాద్రి జిల్లాలో అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. మందులవారిగూడానికి కూడా మేము కూడా అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటున్నాము. ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇంకా మనకు సమయం ఉన్నది. అయినా కూడా ఎల్లవేళలా మాకు అనుకున్నప్పుడు స్పందించి మేము ఫోన్ చేసినా కూడా ఎంతో సారు మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా ఈ సారు ఈరోజు రావడం జరుగుతుంది 3:30కు. ఇక స్పెషల్గా బొల్లేపల్లిలో కూడా మరి మేము కార్యకర్తలు మరి కాంగ్రెస్ కొంచెం పెద్దలు అందరి ఆధ్వర్యంలో కొన్ని విషయాలు మాట్లాడేది ఉన్నది. సార్ని కూడా అడుగుతాము. అంతేగాని ఇక్కడ వేరే పార్టీకి అధికారం ఉండబోదని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము. అంత దృఢ నమ్మకంతో మేము ఉన్నాం కనుక మరి కాంగ్రెస్కు సపోర్ట్ చేసి మరి మేము భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటాము. ఇది తప్పనిసరి కానీ మీకు మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను.